హలో అండ్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. నేను మీ అవినాష్ జనగామ. విద్యార్థుల చదువు మాటున కొన్ని పాఠశాలలు లేదా గురుకుల విద్యా సంస్థలు చేస్తున్నటువంటి విధ్వంస కాండలేంటి? ఆ స్కూల్లో విద్యార్థులకు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందిస్తారు. కార్పొరేట్ హంగులతో నిర్మించిన ఆ క్యాంపస్ పేరు శ్రీ స్వామినారాయణ్ గురుకులం ఇంటర్నేషనల్ స్కూల్. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ చదవాలని ప్రతి విద్యార్థికి కూడా ఉంటుంది. ఇక్కడ చేరిన స్టూడెంట్స్కి చదువు సరిగ్గా అబ్బదు. బదులుగా స్వామీజీ సేవ మాత్రం బాగా చేయగలుగుతారట. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది ఎవరికీ తెలియని పచ్చి నిజం. నిత్యం స్వామీజీ గురించి చెప్తూ పసి మనసులో ఆ ఆశ్రమాన్నే కట్టేస్తారు. ఆపై స్వామీజీ సేవలో తరించమంటారట. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు. నారాయణ్ గురుకులంపై మా ఈ బీఆర్కే న్యూస్లో స్పెషల్ డిబేట్. నాతో పాటు ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నటువంటి వారు వీరేందర్, సైకాలజిస్ట్, అలాగే డోలీ సత్యనారాయణ, టీచర్, దర్శన్, ఓయూ విద్యార్థి సంఘ నాయకులు. అసలు విద్యార్థుల మాటన, విద్యార్థులకి చదువులు చెప్పేదాని మాటన జరుగుతున్నదేంటి? గురుకులాల మాటున కొన్ని స్కూళ్ళలో చేస్తున్నదేంటి? అవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం, అవన్నీ మా వీక్షకులకి తెలియచేసేటువంటి ప్రయత్నమే మా ఈ బీఆర్కే న్యూస్ ద్వారా మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. అసలు మీకు ఆ స్కూల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మన డిబేట్లోకి వెళ్ళే కంటే ముందు మా క్రాంతి అందిస్తాడు మిగిలిన డీటెయిల్స్. క్రాంతితో మాట్లాడిన తర్వాత, క్రాంతి ఇచ్చిన డీటెయిల్స్ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. క్రాంతి. చిల్కూరు బాలాజీ గురుకుల్ స్కూల్లో అసలు అక్కడ యాజమాన్యం విద్యార్థులను ఏం చేస్తుంది, అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి, అయితే అక్కడ ఉన్న విద్యార్థులను ఏ విధంగా మార్చేసి అసలు తల్లిదండ్రులకు దూరంగా చేస్తున్నారు అనేది అంశం బీఆర్కే న్యూస్ ఛానల్తో ఒక విద్యార్థి తల్లి తన ఆవేదనని చెప్పబోతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆ విద్యార్థి తల్లి మాట స్వయంగా మనం విందాం మన బీఆర్కే న్యూస్ ఛానల్లో. చెప్పండి అమ్మా, అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది, ఎప్పటి నుంచి చదువుకుంటున్నాడు ఆ స్కూల్లో, అసలు వాళ్ళు యాజమాన్యం ఏం చెప్పబోతుంది, అసలు ఏం జరిగింది అనేది మొత్తం చెప్పండి. 8 క్లాసులలో ఆయనకి ఈ స్కూల్లో మేము జాయిన్ చేయించినాం. 8 క్లాసులో జాయిన్ చేయించిన బాట్ల ఆయనకి 12 లాస్ట్ చదివించినాం. మొత్తం కోర్స్ చదువు అయిపోయిన బాట్ల ఏప్రిల్ 1 తారీఖుకి ఆయనకి స్కూల్తో మేము తీసుకురానికి పోతే వాళ్ళు ఏమన్నారు, కాలేజీలలో 1 నెల మా బాబు అన్నారు ఇక్కడ హెల్ప్ చేయడానికి అందరు మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నారు, అమ్మ నేను ఉండిపోతా అంటే నేను అన్న వద్దు పెట్టా, మన దగ్గర మామిడి టోటల్ తీసుకున్నాం, వద్దు మనం చేసుకోవాలి, కష్టపడాలతో ఉండాలి, ఎందుకు వాళ్ళ మాటల్లో వద్దు పెట్టా అని అంటే మా బాబు వింటలేడు. సరే కానీ సార్ దగ్గర పోయినా మాట్లాడితే ఉండని అమ్మ ఇక్కడ ఉంటారు, మన కాలేజీలలో హెల్ప్ చేసుకుంటారు, 1 నెల చేసుకున్న భర్త తీసుకోవో అని అన్నారు. ఏప్రిల్ 1 తారీఖు ఇడిచిపెట్టిన బట్ల 5 నెల 10 తారీఖు నేను తీసుకొచ్చిన. ఆయన బట్ల 10 రోజులు ఉండలేకుంటే మా బాబు 5 నెల 15 తారీఖు ఇంటితోనే బయట వెళ్ళిపోయినాడు. పిచ్చిలాగా మేము పోలీస్ స్టేషన్, గురుకులు అన్నీ తిరుగుతాం, ఎవ్వరేం సమాధానం చెప్తలేరు. మేము ఎంత పైసలు ఖర్చు, మా బాబుది లొకేషన్ పట్టుకొని మేము కార్లు పట్టుకొని అన్నీ తీసుకొని ఎక్కడంటే అక్కడ పోతున్నాం. మా బాబుకి ఎవ్వరు ఏం హెల్ప్ చేస్తలేరు, ఆ గురుకుల వాళ్ళు హెల్ప్ చేస్తలేరు, ఏ పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తలేరు, ఎవరు హెల్ప్ చేస్తలేరు. మేము మా పైసలతో సగం పెట్టుకొని అన్నీ తిరుగుతున్నాం మా బాబు కోసం. ఎక్కడైనా లొకేషన్ పట్టుకుంటే అక్కడ మేమే తిరుగుతున్నాం. తిరుగుతా 2 నెలల బాట్ల మా బాబు దొరికింది, బొంబాయితోనే దొరికొని తీసుకొస్తే మా బాబుకి మొత్తం పిచ్చిలాగా ఏమో బొంబాయిలలో పోయినాం. బొంబాయిలో 2 సార్లు పోయినాం. హరిద్వార్లలో ఒక బాబుతోని కనిపించినారు, హరిద్వార్లలో ఒకసారి కనిపించిన, బొంబాయిలలో ఒక తిరుపతి, ఖమ్మం, విజయవాడ, నాగ్పూర్ అన్ని జగ పిచ్చిలాగా తిరిగినాం. బొమ్మల సూర్యాపేట
బొంబాయిలో 2 సార్లు పోయినాం. 2 సార్లు పోతే ఒక్కసారి పోయి అక్కడ మొత్తం చూసినాం. బొంబాయిలలో చోక్ గురుకుల్ అని ఉంటుంది, అక్కడ మేము పోయినాం. అక్కడ తెలిస్తే అక్కడ పోయినాం, అక్కడ బ్రాంచ్లో పోయినాం. అక్కడ ఆలే బ్రాంచ్ ఉంది. అక్కడ పోతే పిల్లలు ఏం చెప్తున్నారు, ఆంటీ నీ బాబుకి పొద్దుగాల ఇక్కడే చేసినాం, వీళ్ళు కావాలని లేదా అని అంటున్నారు. బొంబాయిలో పోతే మేము పిల్లలు అంటున్నారు, ఆంటీ మీ బాబుకి వీళ్ళే దాచినారు, ఎవరు లేదు, ఇక్కడ పొద్దుగాల నాష్టా చేస్తుండే ఈ బొంబాయిలలో మేము అందరు చూసినామని పిల్లలు అంటున్నారు. వీళ్ళేమో ఆ పిల్లలకి కొడుతున్నారు, ఏ పొండి ఇద్దరు పిల్లలు వచ్చి నాకు చెప్తున్నారు, ఆంటీ నీ బాబుకి ఇగో ఇక్కడ ఏం చేస్తారు, మేము ఇక్కడ భజన కీర్తన చేసాం, మంచిగానే భజన కీర్తన చేస్తే వాళ్ళు పక్కతోనే వస్తారు, వచ్చి ఇట్లా పంతులు వస్తారు, వచ్చి ఏమంటారు, ఈ ఇంత మంచి ఉంది ఇలా భజన కీర్తన, ఈ భజన చూస్తే మనసుకి ఇంత శాంతిగా అవుతుంది గలా. ఈ భక్తి ఈ జీవితం ఎవరి కోసం, దేవుడి కోసం. ఈ జీవితం దేవుడికే ఇవ్వాలి, మొత్తం ఈయనకే ఇవ్వాలి. ఈ అమ్మ నాన్న ఎవరు లేదు, ఖాళీ వాళ్ళు పుట్టిస్తారు బారలు. ఈ జీవితం ఇచ్చినారు దేవుడి మీద మొత్తం ఈ జీవితం ఇచ్చేయాలి అని వాళ్ళు పంతులు వచ్చి పిల్లలకి చెప్తారంట, ఆ గురుకుల పిల్లలకి చెప్తారంట. ఒక పోరాడు అంటే ఈ పోరాడికి ఇట్లనే చేస్తున్నారు అమ్మ, నేను ఇంటికి మస్తు కొడుతున్నా, ఈయన మాటల్లో పోవద్దని, నీ బాబుకి ఇట్లనే చేసినారమ్మా అంటే మా చుట్టాలు అందరూ వింటే మస్తు కొట్లాడ పెట్టినాం. బట్ మా బాబుకి ఎవరైనా చేస్తే మేము సంపేస్తాం, తీసేస్తాం మొత్తం మీడియాకి. ఎక్కడ చేసిండ్రు ఇప్పుడు? ఇది మన చిలుకూరు గురుకుల్లో చేసిండ్రా? బొంబాయి గురుకుల్లో. మా బాబుకి ఇక్కడతోనే అక్కడ బొంబాయిలో తీసుకుని. రైట్ అమ్మా, ఇప్పుడు అక్కడ జరిగింది తీసుకొని వచ్చారు, ఇప్పుడు ఇక్కడ గురుకుల్లో ఏం చేసిండ్రు అనేసి మీ ఉద్దేశం? ఇక్కడతోనే అన్ని ఎస్ఎంఎస్లు మా ఫోన్లలో వేస్తూనే ఉంటున్నారు, కాంట్రాక్ట్ ఈ మొత్తం ఇక్కడే నేర్పించినారు. ఇక్కడ చిలుకుల బాలాజీ ఉందిగా స్వామినారాయణ గురుకుల్, ఈ గురుకుల్లో వేసినాం, స్వామినారాయణ గురుకుల్లో అక్కడ వేసినాం. అక్కడ మొత్తం నేర్పించారు వాళ్ళు, మమ్మీతో మాట్లాడదు, ఇట్లా ఉండాలి అని, స్వామి అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని వీళ్ళు నేర్పించారు. మళ్ళీ వీళ్ళే ఏమో తీసుకుపోయి అక్కడ కూడా అదే బొంబాయిలో కూడా ఇదే బ్రాంచ్ వాళ్ళు కూడా ఎట్లానే అంటారు, మీ అమ్మతో దూరం పేపర్ రాసిపించుకో, మేము మీతో సంబంధం ఏమి ఉండదు, మా వాళ్ళే కావాలి నువ్వు. కాదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి దగ్గర ఫోన్ ఉందా? మీ అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది, మీరు మాట్లాడినరు, అసలు ఏమంటుండు మీ అబ్బాయి? మా బాబు ఏమంటున్నారు, మీ అమ్మ నాన్న ఎవరు వద్దు, నాకు రాసి ఇవ్వాలి, అక్కడితో ఎప్పుడైనా తీసుకురాను అని రాసి ఇవ్వాలి అని అంటున్నారు, లేకుంటే నేను ఏదైనా చేసుకుంటా అని అంటున్నారు. నీకు ఎవరు చెప్పినారు అంటే ఏమంటలేరు. మరి నేను గురుకులలో ఎవరు చెప్పినారు అంటే స్వామీజీ చెప్పినా అంటే చెప్పినాడు, ఈ ప్రిన్సిపల్ చెప్పినారని. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఈ చిలుకూరు గురుకుల్ స్కూల్ స్వామీజీ మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే మీకు మళ్ళీ బెదిరిస్తుండు, అమ్మ నాన్న వద్దు, నాకు ఎవరు వద్దు, లేదు అంటే నేను చనిపోతా అని మిమ్మల్ని బెదిరిస్తుండు. అట్లా బెదిరిస్తున్నారు సార్, బెదిరిపించి ఏమంటున్నాడు. మొన్న అడిగినాం మా బాబుకి మా దగ్గర పంపించారంటే మీరు మీ బాబు రాసి ఇమ్మంటున్నారు కదా, మాకు రాసి ఇచ్చే మేము తీసుకుంటామంటున్నారు వాళ్ళు. మేము 2 లక్షలు కట్టి వాళ్ళ కోసం మోడల్ గురుకులు ఉందని 2 లక్షలు కట్టినాం. ఈ సామిలీజు పంతులు అంటే ఇంటి దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు, లక్షలు ఎందుకు కడతారు సార్? మేము విధవాళ్ళు, మేము మంచిగా మా కులంలో ఎక్కడైనా చదువు మంచి లేదా అని నేను ఎట్లనే ఫోన్లో చూసిన, నాకు ఎవరు చెప్పలేదు. ఫోన్లో చూస్తే గురుకులు వచ్చింది, మనం మంచిది మోడల్ గురుకులు అని ఉంది, అలా ఏం లేదు అని అక్కడ పెట్టి అడ్మిషన్ మంచిగా చేసినారు. అప్పుడు అడ్మిషన్ చెప్పలేప్పుడు ఏం పోటీలు లేకుండే, ఏం లేకుండే, మంచిగానే ఉండే, మంచిగా అడ్మిషన్ అని సిగిల్ డ్రెస్సే వాళ్ళే ఉండే, ఎప్పుడైనా చేస్తే సిగిల్ డ్రెస్ వాళ్ళే ఉండే, ఒక్క తెల్ల మనిషి ఉండే, ధోతి మీద ఎక్కువ పంతులు ఉంటుండే, ఆ మందిర్లలో ఉంటుండే, ఎప్పుడైనా అదే కనిపిస్తుండే. ఈ ఎర్ర బట్టలు అయినా ఎప్పుడైనా నాకు కనిపించలేరు, ఎప్పుడన్నా చూడలేను, చేయలేను, నాకు తెలియదు. నేను చదువుకోలే, సామిలీజీ ఎవరైనా నేను ఎప్పుడైనా చూడలేను. కానీ ఇట్లా ఆఫీస్లో పోయినా అక్కడ మన సిగిల్ డ్రెస్ వాళ్ళు ఆఫీసర్కే చేతిలో పెట్టినా, నేను అదే నేను సిగిల్ డ్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే సిగిల్ వాళ్ళ డ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నా తెలుసా, స్వామీజీలకి పట్టుకొచ్చిన, నేను అదే మీ చేతిలో నా బాబుకి ఇచ్చిన, మీతోని సంబంధం, మీరు స్టడీ ఏం చెప్పించారు, మీరు మోడల్ గురుకులు అన్నారు అని నేను చదివించిన. నాకు ఈ పంతులు అది స్కూల్ చెప్పినారా, నేను అప్పుడే చెప్తే నేను వేయకుండే, నేను వెళ్ళిపోతుండే మా బాబుకి తీసుకుపోయి, మీరు ఇట్లా చదివిస్తారు. అట్లా 8 క్లాసులలో వేసినాం. వేసేవి మాకు మా బాబుకి 10 మొత్తం అయింది, అంటే 2 సంవత్సరం ఇంట్లోనే చదువుకున్నాడు. 3 క్లాస్ ఇంట్లోనే, 3 క్లాస్ అలా ఉన్నాడు గురుకులలో. ఈ కాలేజ్తోనే మొత్తం ఖరీదు అవుతుంది, పిల్లలు 10 లాగా మంచిగా చేస్తారు. వాళ్ళు కాలేజ్లలో ఏమేమి ఆడతారో ఏమేమి నాకు తెలియదు. 3 బాటిల్ ఇట్లా దొరికింది, ఒక ఇంత జడద ప్యాకెట్లు, నష్ట ప్యాకెట్లు దొరికింది. వాళ్ళు ఏమేమి తినిపిస్తున్నారో ఏమేమి చేస్తున్నారో మాకు తెలియదు, మొత్తం కాలేజే ఖరాబ్ ఉంది. అలా
గుడి అని గుడి అని పిల్లలకి నాకు నేను ఒక నెల ఇడిచిపెడితే మాకు చెప్పలేదు, మా పర్మిషన్ తీసుకోలేకుంటే గుల్దర్గా పంపించినారు. గుల్దర్గా ఎందుకు పంపించినామని మేము అందరు క్వశ్చన్ నాకు తెలియదు. గుల్దర్గా ఈ పోలీస్ వాళ్ళు రిపోర్ట్లలో అది అంటే ఫోన్ డీటెయిల్లో తీసినారు. అన్నీ వాళ్ళే గురుకుల వాళ్ళే నంబరు మొత్తం ఫోన్ డీటెయిల్లో. శంషాబాద్లలో ఫోన్ అన్న ఉంటుందిగా, ఫోన్ డీటెయిల్లో మొత్తం గురుకుల వాళ్ళే ఫోన్లు 50, 80, 100 ఫోన్లు వాళ్ళే, ఆ గురుకుల వాళ్ళేదే ఆ నంబర్ మొత్తం. అంటే మీరు ఏమేమి ఎందుకు తీసుకుపోయినా అని మేము కొట్టాడ పెడితే ఇన్ని మందిని తీసుకుంటే ఒక 8 పిల్లలు, ఒక డీలరు, ఒక పంతులన్న. సరిగా పిల్లలకి పిల్ల అంటే ఎవరు లేరు, ఆ డీలర్కి పిల్ల అంటే ఎవరు లేరు. మరి ఆ పంతులకి పిల్ల అంటే పంతులు వచ్చినాడు. వచ్చి మేము పంతులకి అడిగితే నాకు తెలియదు హేమన్ ఒక్కడు పోయినారు అంటే ప్రిన్సిపల్ అవద్దాం అంటున్నారా, పంతులు అవద్దాం అంటున్నారా? ఇప్పుడు ఎవరి మాట అనుకోవాలి. ఆ మాటకి మస్తు కొట్లాడ. ఇప్పుడులాగా కెమెరాలు చూపిస్తలేరు, ఆ గురుకులది డీటెయిల్ చూపిస్తలేరు, ఏం చూపిస్తలేరు. మాకు ఇంత కూడా హెల్ప్ చేస్తలేరు. ఊకే మా బాబుకి ఫోన్ చేస్తారు, పిలుచుకొని పోతారు. మా బాబుకి ఇప్పుడు ఆలే దాచుకొని మాకు సతాయిస్తున్నారు. ఇప్పుడు మేము 5 నెలలతో పిచ్చిగా ఏడుస్తున్నారు. ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఇప్పుడు గురుకుల్ ప్రిన్సిపాల్ కానీ గురుకుల యజమానంతో మీ అబ్బాయి టచ్ లో ఉన్నాడని? అందరూ ఆన్లైన్ టచ్లలో ఉన్నారు, ఆన్లైన్ టచ్లలో. వాళ్ళ తననే ఉంది. ఈ శంకర్ సార్ వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్లకు కూడా ఉంది. మనం మొన్న మాట్లాడి పోతే మా బాబు ఇంకా రిటర్న్ మాకు ఫోన్ చేసి మాకు నువ్వు మా గురుకుల్లో పోయి ఎందుకు కొట్లాడ పెట్టిందని ఫోన్ చేసినాడు. ఇప్పుడు దాకా ఇంకా ఫోన్ చేయలే ఆయన. వాళ్ళు మేము ఏం పోయి వాళ్ళకి చెప్తే మా బాబుకి చెప్తేస్తున్నారు. వాళ్ళు అప్పుడే చెప్పారు, తర్వాత ఫోన్ చేస్తున్నారు. ప్రవీణ్ సార్ బి అందులోనే ఉన్నారు. నేను చెప్పిన మీరు ఎక్కడ మీ నంబర్లు ఇవ్వంటే నంబర్ తీసుకో, ఏమైనా చేసుకో, మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎవరితోని భయపడం, మేము ఏం చేయలేదంటే మా బాబుకి మీరే ఎవరు ఉన్నారు తీసుకొని మా అక్కడికి మీరు చదివించినే పంపించాలేగా. మీరు ఎందుకు ఒక నెల పెట్టుకుంటారు? మేము అప్పుడే అన్నా నా బాబుకి వద్దు అంటే ఉండని అని వాళ్ళే పెట్టుకున్నారు. మేము చెప్పినా మేము ఉండిపిస్తాను, ఒక్క నెల పెట్టుకొని ఈ గేమ్ ఆడుతున్నారు మా బాబుకి నాతోని. 5 నెలలతో మేము పిచ్చికెలాగా అవుతున్నాం. కనీసం 12 లక్షలు ఖర్చు పెట్టిన పిచ్చిలాగా అక్కడ ఇక్కడ ప్లేన్తోని, రైల్వేతోని, కార్తోని అన్నీ పట్టుకొని లక్షలు ఖరాబ్ అయ్యాయి. ఇప్పుడు నా దగ్గర పైసలు లేకుంటే వేరే వాళ్ళ దగ్గర అడుగుతున్నా, మిత్తితోని అడిగి ఇంకా మా బాబుకి ఇంకా చూస్తూనే ఉంటున్నా. ఇక్కడ చైతన్యనగర్ వాళ్ళు కొంచెం హెల్ప్ తక్కువనే చేస్తున్నారు. తక్కువ చేస్తే మేము చెప్పినాక సార్ ఇట్లా ఉంది కథ, అట్లా ఉంది ఇక్కడ మన ఇది బీజేపీ లీడర్ బి చెప్పినట్టు మంచి అమ్మ ఇక్కడ మీడియాకి చెప్పి మనం అన్నీ చెప్పిస్తామని అన్నారు. ఆ సార్ బి అన్నారు. వీళ్ళు పిల్లలకి చదివిస్తారా యా దేవుడు కథ పెడతారా? మనం మోడల్ గురుకులు ఉందని వేసినాం, మనకి తెలియదు లోపల ఏం చేస్తున్నారు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు. అమ్మ నాన్న పర్మిషనే తీసుకుంటలేరు, వాళ్ళు ఇష్టమైన పని చేసుకుంటున్నారు. మా బాబుకి మేము అప్పుడు రిక్వెస్ట్ చేసినాం, 2 నెలల బాధ పట్టుకొచ్చిన బాధ రిక్వెస్ట్ చేసినాం మా బాబు దగ్గర మీరు రావద్దు, మీ ఫోన్ వద్దు, నీ కన్సల్ట్ వద్దు, అన్నీ ఆ సిమ్లు అన్నీ వారేసి వచ్చేసినాం. ఇంకా మా బాబుకి ఇంకా ఫోన్లలో ఎస్ఎంఎస్లు ఉంది, 1 ఫోన్లో ఎస్ఎంఎస్లో ఆలే ఎస్ఎంఎస్. మా బాబు 6 తారీఖు వెళ్ళిపోయిన బట్ 8 తారీఖు 9 తారీఖు ఆలే ఎస్ఎంఎస్లో వచ్చింది. ఆ మాటకి పోయి మస్తు కొట్లాడ పెట్టేవి. ఏమంటారు మీరు ఎక్కడైనా పోయి చెప్పుకోండి, మేమేం భయపడమంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడతలేరు. ఇంత చిన్న స్కూల్లో పోయి మనం గొడవ చేస్తే ఇన్ని జనాలు వచ్చి హెల్ప్ చేస్తారు. ఏమమ్మా నీ బాబు ఎక్కడైనా పోతే మేము నిలబడతాం తీసుకొస్తాం, వాళ్ళు అట్లా అంటనే లేదు సార్. వాళ్ళు కాదమ్మా నీ బాబు ఎన్ని నెలలతో పోయి మేము పట్టుకొస్తాం, నువ్వు ఎందుకు బాధపడుతున్నాం, ఏమైందో ఏమో మనం చూస్తాం, అట్లా ఏం మాట్లాడతలేదు. మాకు బాధ పెట్టనే ఉంటే మా బాబుకి పట్టుకొని వాళ్ళే దాచుకున్నారు. అన్నీ వాళ్ళు పొలలో ఎస్ఎంఎస్లో టాచింగ్ ఉంటుంది చూడు, వాళ్ళేదే మొత్తం, వాళ్ళ గ్రూప్దే. వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు, ఆ గురూజీ వాళ్ళు ఎవరెవరేమో మాకు ఆ గురూజీ తెలియదు, ఎవరు తెలియదు. మేము సిగిల్ డ్రెస్ వాళ్ళ చేతిలో మా బాబుకి ఇచ్చినాం. వాళ్ళే మాట్లాడాలిగా, ఆ గురూజీకి ఈ గురూజీకి పట్టుకొస్తున్నారు. మేము అప్పుడు జాయిన్ చేసినప్పుడు మీరు గురూజీకి పెట్టాలి, మా ఇష్టం ఉంటే మేము గురుకుల జాయిన్ చేపిస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం. కాళీవాలా హేమంత్ కుమార్ హే, లార్దవాజా, చార్మినార్ లార్దవాజా, చత్రినాక.